నమస్కారం. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి వార్త. ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల కోసం. మొత్తము 311 పోస్టులున్నాయి. అసలు ఏంటి ఈ పోస్టులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. అవును, మీరు చూస్తున్నది కరెక్టే. మొత్తం 311 ఖాళీలు. ఇది చాలా మంచి సంఖ్య. వేర్వేరు అర్హతలున్నవాళ్లకి ఇందులో మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అయితే ఈ నోటిఫికేషన్కు ఒక చిన్న ప్రత్యేకత ఉంది. అదేంటంటే 2025 సంవత్సరానికి సంబంధించి రైల్వేస్ నుంచి వస్తున్న ఆఖరి నోటిఫికేషన్ ఇదేనన్నమాట. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ 2026 జనవరిలో వస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సరేనా, మరి ఈ 31 పోస్టులు ఏ కేటగిరీలలో ఉన్నాయో చూద్దామా? మొత్తం 7 రకాల వేర్వేరు ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ లిస్టు చూస్తే మనకొక ఐడియా వస్తుంది. జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులు ఏకంగా 202 ఉన్నాయి. ఆ తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ 39, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 24, ఇలా చీఫ్ లా అసిస్టెంట్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, చివరగా సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది ఎక్కువ ఖాళీలు ఎక్కడ ఉన్నాయనేది. చూడండి, మెజారిటీ పోస్టులు అంటే 202 జూనియర్ ట్రాన్స్లేటర్వి. దాని తర్వాత స్థానాల్లో ల్యాబ్ అసిస్టెంట్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఓకే, పోస్టుల వివరాలు తెలిసేని కదా. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకునే అత్యంత ముఖ్యమైన విషయం అదే క్వాలిఫికేషన్స్ ఇంకా ఏజ్ లిమిట్. ఏ పోస్టుకు ఎవరు అర్హులో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్, లా అంటే న్యాయశాస్త్రానికి సంబంధించిన పోస్టులు చూద్దాం. చీఫ్ లా అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేయాలంటే లా డిగ్రీతో పాటు కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 40 ఏళ్లు మించకూడదు. అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకైతే 5 ఏళ్ల అనుభవం అడుగుతున్నారు. వయస్సు 32 ఏళ్ల లోపు ఉండాలి. ఇక కొన్ని స్పెషలిస్టు పోస్టుల విషయానికి వద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీ. ఇక అత్యధికంగా ఉన్న జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టుకు హిందీ లేదా ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ పోస్టుల గురించి మాట్లాడదాం. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ కావాలంటే జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఉండాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2 ఏళ్ల అనుభవం ఉంటే మంచిదే, కానీ తప్పనిసరి కాదు. ఇక స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పోస్టుకు మాత్రం గ్రాడ్యుయేషన్తో పాటు లేబర్ లాస్ లేదా సోషల్ వెల్ఫేర్లో డిప్లొమా ఖచ్చితంగా ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు అర్హతలు చాలా సింపుల్గా ఉన్నాయి. ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్, అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుగా చదివి ఉంటే చాలు. గరిష్ట వయసు 33 సంవత్సరాలు. అన్ని పోస్టుల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఒక విషయం కామన్. అదేంటంటే ఈ నోటిఫికేషన్లోని ఏ పోస్టుకు అప్లై చెయ్యాలన్నా కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. సరే, క్వాలిఫికేషన్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే జీతం ఎంతుంటుంది, ఎలా అప్లై చేయాలి అనే వివరాల్లోకి వెళ్దాం. శాలరీ విషయంలో ఒక ఉదాహరణ చూద్దాం. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ పోస్ట్కి బేసిక్ పే 35,400. కానీ చేతికి వచ్చేసరికి జీతం దాదాపు 70,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే దాదాపు డబల్ అన్నమాట. మరి ఇంత తేడా ఎందుకొస్తుంది? దాని వెనుక ఒక కారణముంది. ఆ కారణమే అలవెన్సులు. కేవలం బేసిక్ పే మాత్రమే కాదు, దానితో పాటు డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లాంటివన్నీ కలుస్తాయి. ఇవన్నీ యాడ్ అవడం వల్లే మొత్తం జీతం అంత ఎక్కువగా కనిపిస్తుంది. రైల్వే జాబ్స్లో ఇదొక పెద్ద అడ్వాంటేజ్. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం తేదీలు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్లు ఎప్పుడు మొదలవుతాయంటే అక్టోబర్ 30, 2025న. మరి చివరి తేదీ ఎప్పుడంటే జనవరి 29, 2026. సో ఈ డేట్స్ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి, మర్చిపోవద్దు. రైల్వే ప్రకటించిన ఈ 311 ఉద్యోగాల పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. అర్హతలు, జీతం, ముఖ్యమైన తేదీలు అన్నీ చూశాం. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, ఈ అవకాశాలలో మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం ఉందా? అర్హత ఉంటే మాత్రం ప్రయత్నించడానికి ఇదే సరియైన సమయం.